తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం కోసమే ఈ తిరుగుబాటు చేశాము అని అప్పట్లో చంద్రబాబు అనేవాడు. ఆ తర్వాత కూడా ప్రచారం చేసేవాడు. అంటే ఇప్పుడు చరమాంకానికి వచ్చాడు చంద్రబాబు. మ్యాక్సిమం ఇవే లాస్ట్ ఎలక్షన్స్. నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆయనకు జవసత్వాలు ఉండేటువంటి అవకాశం లేదు. మరి ఇటువంటి పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ అనేటువంటిది, ఎన్టీఆర్ స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఆయన చరలో ఉండొచ్చు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటుంటారు, పాక్ ఆక్రమిత కాశ్మీర్. చంద్రబాబు ఆక్రమిత తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో అది కూడా చాలా కష్టమైనటువంటి దశలో ఉంది. ఇటువంటి దశలో లోకేష్ని అధ్యక్షుడిగా చేసేట్లయితే, పార్టీ పగ్గాలు అప్పగించేట్లయితే ఎలా ఉండిపోతుంది అనేటువంటిది. పార్టీ పగ్గాలు అప్పగించకుండానే లోకేష్ వల్ల ఎంత పార్టీ నాశనం అయిపోయిందో వాళ్ళే అంటున్నారు, మనం చెప్పటం కాదు. ఆ రోజు ఏం చేయకపోయినా కూడా నన్ను ఒక రాజ్యాంగేతర శక్తిగా చూపించి మీరు అధికారాన్ని లాగేశారు. ఈరోజు రాజ్యాంగేతర శక్తిగా అంతకంటే ఎక్కువగా వాడికి గెలవకుండానే తీసుకొచ్చి 3 మినిస్టర్ పదవి చేశారు. అది రాజ్యాంగేతరం కాదా? గెలవకుండా తీసుకొచ్చి ఇవ్వటం అనేది. ఆ తర్వాత వాడు ఇష్టం వచ్చినట్టుగా అన్నిటి మీద కూడా వాడు పెత్తనం సాగిస్తూ ఎంత మోస్ట్ కరప్షన్ కింగ్. వాడు తండ్రి బాటలో పూర్తిగా నడిచాడు. వాడు కానిస్టేబుల్ దగ్గర ఉద్యోగానికి కూడా వాడు డబ్బులు తీసుకునేవాడు. ఎక్కడికక్కడ భూ కబ్జాలు, భయంకరమైనటువంటి కరప్ట్. ఎవడంటే లోకేష్ గారు. అబద్ధాల్లో వాళ్ళ నాన్న లాంటి వాడు. పోనీ వాడేమైనా సమర్థుడా అంటే పరిపాలన అట్లాంటి దాంట్లో అంత అసమర్థుడు లేడు. ఈ కరప్షన్కి మాత్రమే అతను సమర్థుడు తప్ప దాంట్లోనే అతని సమర్థత అంతా కూడా. మిగిలిన ఏమన్నా మాట్లాడగలడా? వాడికి చదువు వచ్చా పాడా? చదువు లేదు పాడు లేదు. అన్నీ కొనిచ్చిన సర్టిఫికెట్లే కదా, అది క్లియర్గా తెలుస్తూనే ఉంది. అంతే. 60 కోట్లు కట్టి ఆ సర్టిఫికేట్ కొనిచ్చారు. ఇక్కడేమో ప్రమోషన్ మీద ఎవరో పరీక్షలు రాస్తూ కొడుకుని పాస్ చేయించుకున్నాడు.